శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, నీకోసం ఒక శుభవార్త ఎదురు చూస్తుంది, వెంటనే అందుకుంటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చానని, ఈరోజే ఈ క్షణమే తన బిడ్డలు ఈ సందేశం వినడం ద్వారా ఆ శుభవార్తను తెలుసుకోవాలని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి శుభవార్తను తీసుకొచ్చారో ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ చిరకాల కోరిక ఒకటి తీరడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నావమ్మా. అతి త్వరలోనే ఆ కోరిక తీరుతుంది. ఈ క్షణమే నీ బాబా చెప్పేది విని దాని గురించి తెలుసుకో. చూడు తల్లి, నీకోసం ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంది, వెంటనే దానిని నువ్వు అందుకోవాలమ్మా. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు బిడ్డ. ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి, నువ్వు అపార్థం చేసుకోవద్దు. నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ కష్టాలు నీకు ఎదురవుతూ ఉన్నాయి. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా. ఒక తండ్రిలా నీకు సలహాలిస్తాను, ఒక గురువులా నిన్ను క్రమశిక్షణలో నడిపించి మంచి మార్గాన్ని చూపిస్తాను. అదేవిధంగా నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని నీ చేత నేను చేయిస్తాను. నేను చెప్పినట్లు విని చేస్తూ ఉంటే నీకైనా అనుకూలమైన రోజులు వచ్చేసినట్లేనమ్మా. కాబట్టి నీలో ఉన్న ఆ బద్ధకాన్ని విడిచిపెట్టు బిడ్డ. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయి. అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావటం లేదు, ఎటు చూసినా నష్టాలే అని అనుకుంటూ బాధపడుతూ కూర్చోకమ్మా. వ్యాపారం అన్న తర్వాత నష్టాలు వస్తూనే ఉంటాయి, అవి సర్వసాధారణం తల్లి. వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళాలి, లాభాలు గడించాలి, నువ్వనుకున్న స్థానానికి ఎదగాలి. చూడమ్మా, ఒక్క వ్యాపారంలోనే కాదు, ఉద్యోగంలోనూ జీవితంలో ముందుకు వెళ్ళాలన్న ప్రతి ఒక్క దానిలో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని అధిగమించి ఎవరు ముందుకెళ్తూ ఉంటారో వారు విజయాన్ని సాధిస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకో. చూడు బిడ్డ, నువ్వు ఎప్పుడూ నీ బాబా చెప్పినట్టు చేస్తూ ఉండటం వల్ల మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలవు. వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటే విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు తల్లి. నీ చుట్టూ ఉన్న కోటీశ్వరులు కూడా ఒకప్పుడు బాగా కష్టపడిన వారే అని తెలుసుకో. అప్పుడు అలా సమయానికి వారు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడంత గొప్పగా ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా కష్టపడు తల్లి, నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు అందుతుంది. ఆ బాధ్యత నాది బిడ్డ. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దానికి రెండింతలు నేను నీకు అందిస్తాను. బద్ధకంగా కూర్చోకు బిడ్డ, ముందుకు వెళ్ళు. ధైర్యంతో అడుగు ముందుకు వేయి. ఏ పనినైనా సాధించి చూపించు. కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలి. అలా ఉంటేనే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి. నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా, విజయాన్ని సాధించాలన్నా, నీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడే చేయాలని గుర్తించుకో. ఏ పనిని కూడా వాయిదా వేయకూడదు బిడ్డ. ఈరోజు పని ఈ క్షణమే నువ్వు పూర్తి చేయాలి, అప్పుడే విజయాన్ని చేరుకోగలవు. ఈ అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకమ్మా. నీ ఎదుగుదలకు తోడ్పడే పనిపైనే దృష్టి పెట్టు. నువ్వు ఏ అడుగు వేసినా అది నీ ఎదుగుదలకు తోడ్పడాలి. ఏ ఆలోచన ఆలోచించినా అది నీ ఎదుగుదలకు తోడ్పడాలి. అర్థమవుతుందా తల్లి? ప్రతి క్షణం, ప్రతి సెకనం కూడా నీ అభివృద్ధి పదంలోనే నువ్వు నడుస్తూ ఉండాలి. ఎందుకంటే కాలం ఒక్కసారి మారిందంటే మళ్ళీ తిరిగి రాదు.
కాబట్టి నీ సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా. ఆ కాలాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ. తిరిగి మళ్ళీ కాలం రాదని చెబుతూ ఉన్నాను కదా. ఆ తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది, ఆ సమయంలో అది చేసి ఉండాల్సింది అని. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నేనున్నాను కదా తల్లి, నిన్ను ప్రతి క్షణం నేను హెచ్చరిస్తూనే ఉంటాను. ఏ సమయంలో ఏ పని చేయాలో నేను చెబుతూనే ఉంటాను. అప్పుడు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోదు. అంతకు మించి నువ్వేమీ చేయనవసరం లేదు. తప్పకుండా విజయాన్ని సాధిస్తావమ్మా. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు విజయం సాధిస్తావో, నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీ కోసం వస్తాయి. నిన్ను కాదని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా నీ దగ్గరకు వస్తుందని తెలుసుకో. అది ఏదైనా సరే తల్లి, అది వస్తువైనా బంధువైనా ఏదైనా సరే. నువ్వు ఎప్పుడైతే విజయాన్ని సాధించగలవో, నిన్ను నువ్వు నిరూపించుకోగలవో, అప్పుడే ఇవన్నీ నీకు దగ్గరవుతాయి. ఇది అక్షర సత్యం. డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుందని తెలుసుకో. కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు ముందుకు వేయి తల్లి. ఎప్పుడైనా సరే నీపై ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు తల్లి. నీ బాబా మాటలను ఎప్పుడూ పెడచెవిన పెట్టవద్దు. ఎప్పుడైతే నీపై నమ్మకం రెట్టింపవుతుందో, ఈ పనిని నేను సాధించగలను అని నువ్వు గట్టిగా నమ్ముతావో, అప్పుడు తప్పకుండా విజయం నీదే అవుతుంది. కాబట్టి నీ బాబా చెప్పిన దారిలో నడవటానికి ప్రయత్నించు. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. చూడు, నిన్ను నమ్మిన వారిని మాత్రం అస్సలు మోసం చేయకు. ఎన్నడూ కూడా వారిని దూరం చేసుకోకు బిడ్డ. ఎందుకంటే నీకు మంచి రోజులు ఉన్నప్పుడు అందరూ నీ చుట్టే ఉంటారు. కానీ ఎప్పుడైతే చెడు రోజులు ప్రారంభమవుతాయో, ఆ రోజు కనీసం నువ్వు చూడటానికి కూడా నీ చుట్టూ ఎవ్వరూ మిగలరు. ఎవరైతే నిన్నుగా చూసి నీ దగ్గరకు వస్తారో వారు తప్ప. అందుకే నీకు ఇష్టమైన బంధాలను, నిన్ను కోరి నీ దగ్గరకు వచ్చిన మనుషులను దూరం చేసుకోవద్దు. వాళ్ళు నీ శ్రేయోభిలాషులు తల్లి. మంచివారికి, మంచిగా నటించే వారికి మధ్య తేడా తెలుసుకొని ప్రవర్తించు. నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే, నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి, నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలో రాబోతున్నారు బిడ్డ. వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయమ్మా. ఇక నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు కాబట్టి ఇందుకోసమే నీకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ముందు నీ బాబా చెప్పినట్టు ఎప్పటి పని అప్పుడు చెయ్యి. ఇలా చేయడం వలన నీ అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి పూర్తిగా దూరమైపోతాయి. ఈ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ కూడా నీకు సొంతంగా నువ్వే సాధించగలవమ్మా. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం నీకు రాదు. నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా తల్లి? నీ సాయి మాటలను జాగ్రత్తగా విను. ఒక మంచి సలహా, ఒక మంచి దారి కూడా నీకు కనిపిస్తాయి. నేను ఎన్నడూ నీ వెంటే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా. అలాంటప్పుడు నీకెందుకు తల్లి భయం? నీ దిగులంతా పక్కన పెట్టు. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. అంతా మంచే జరుగుతుందమ్మా. విజయం ఒక్క అడుగు దూరంలో ఉంది తల్లి. దానిని వృధా చేసుకోవద్దు, పెడచెవిన పెట్టవద్దు. అశ్రద్ధగా ఉండి ఆ విజయాన్ని చేజార్చుకోవద్దు. అర్థమవుతుందా? వెంటనే నీ పనులు మొదలుపెట్టు. ఎప్పుడు శుభం గురించే ఆలోచించు. అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇచ్చేటువంటి హామీ ఏమిటో తెలుసా అండి? బిడ్డ, నీ పని నువ్వు చెయ్యి. నీకు దానిలో ఎంత ప్రతిఫలం రావాలో దానికి రెండింతలు ఎక్కువ నేను నీకు అందిస్తానమ్మా. అంతేకాని కాలాన్ని వృధా చేసుకొని ఒక పనిని కోల్పోయిన తరువాత, విజయానికి ఒక్క మెట్టు దూరంలో నువ్వు ఆగిపోయిన తరువాత, ఆ రోజు నేను ఆ పని చేసి ఉండాల్సిందని మాత్రం బాధపడవద్దమ్మా.
ఈరోజు పనిని ఈ క్షణమే పూర్తి చేయి బిడ్డ, తప్పకుండా నీకు గెలుపు వస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మన పనిని మాత్రమే మనల్ని చేయమంటున్నారు, దానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా? రెట్టింపు, మూడింతలు, నాలుగింతలు. మనం ఎంత కష్టాన్నైతే పెడతామో, మనం ఎలాంటి లోపం లేకుండా మనం కష్టపడినప్పుడు, మనం సాయశక్తులా మనం ప్రయత్నించినప్పుడు, దానికి 2 కాదు, 3 కాదు, 4 కాదు, బాబాగారు మనసుని మెప్పించగలిగితే ఆయన కోకొల్లలు, అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, మనం ఊహకందనటువంటి ఎన్నో రెట్ల లాభాలను మనకు చూపిస్తారండి బాబాగారు. బాబాగారు గనక ఈ బిడ్డ తన శక్తికి మించి కష్టపడ్డాడు, ఎప్పుడూ కూడా నేను విశ్రాంతి తీసుకోవాలను, లేదంటే ఎవరి గురించో ఈర్షపడుతూ కాలాన్ని వృధా చేయలేదు, శక్తికి మించి కష్టపడ్డాడు కాబట్టి నా శక్తిని కూడా నా బిడ్డకు జోడించి ఎన్నో రెట్ల లాభాలను నేను కల్పించాలని బాబాగారు తన బిడ్డలలో కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని రెట్ల లాభాన్నైనా తన బిడ్డలకు చూపిస్తారు. వారు అనుకున్నటువంటి ఉద్యోగం కంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని తన బిడ్డలకు వచ్చేలా చేస్తారు. కాకపోతే మనం చేయవలసిందల్లా ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా మనకు శక్తికి మించి మనం కష్టపడాలి, ప్రతిఫలాన్ని ఆ తండ్రికి వదిలేయాలి. ఎప్పుడైతే మనం మన బాధ్యతలన్నీ కూడా ఆ తండ్రికి అప్పగించి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తామో, ఆ రోజు నుంచి మన జీవితం అనేది మారిపోతుందండి. మన కళ్ళ ముందే మనం ఎలా ఎదుగుతున్నామో మనకు కూడా అర్థం కాదు. అంత గొప్ప స్థాయిలో బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరిని నిలబడతారు. అందులో ఏ ఒక్కరూ కూడా మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన స్థాయిలోకి చేరుకోవడానికి బాబాగారు తను చూపించాల్సినటువంటి ప్రతి మార్గాన్ని తన బిడ్డలకు చూపిస్తారు. వారి చెయ్యి పట్టుకుని బాబాగారే నడిపించుకు వెళ్ళి ఆ స్థాయిలో నిలబెడతారు. అర్థమైంది కదా అండి? ఇక దేని గురించి మీరు ఆలోచించవద్దు, కేవలం మీ పని మీరు చేయండి. ఈరోజు ఒక పని చేయాలి అనుకుంటే ఈ క్షణం నుంచే మొదలు పెట్టేసి దాన్ని పూర్తి చేసేయండి. మీరు అనుకున్నటువంటి పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదొక్కటే మనం చేయాల్సింది, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిఫలాన్ని, మన బాధ్యతని, మన భారాన్ని అన్నీ కూడా బాబాగారికి అప్పగించండి. మనం వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాటి గురించి ఆలోచించుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. ప్రతి ఒక్కటి బాబాగారు చూసుకుంటారు. తండ్రి, నా పని నేను చేస్తా, మిగతాది మీ దయ, మీ ఇష్టం. మీరు ఏ విధంగా నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారో, ఏ స్థాయిలో నన్ను నిల్చోబెట్టాలనుకుంటున్నారో, నన్ను ఎలా 10 మందిలో గుర్తింపు నాకు ఇవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా మీరే ఇవ్వండి. నేను వీటన్నిటి గురించి ఆలోచించే శక్తి కానీ ఇవి కానీ నాకు లేవు. నా మనసు పాడైపోతుంది. మీరే ప్రతి బాధ్యత, నాకున్నటువంటి ప్రతి బాధ్యత మీరే తీసుకోండి. మీరు చెప్పారు కదా బాబా, ఈ పనిని ఈరోజు చేసేయని, మీ మాట జవదాటకుండా ప్రతి పనిని నేను నిర్వర్తిస్తాను తండ్రి, మరి ప్రతిఫలం మీ ఇష్టం అని బాబాగారి పైన ఆ పాదాల దగ్గర శరణాగతి పొంది మన భారాన్ని మొత్తం బాబాగారి పాదాల ముందు పెట్టేయండి. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారండి. ఎవరెవరైతే మీ నుంచి దూరంగా వెళ్ళారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, వాళ్ళు కళ్ళు అబ్బురపరిచేలా మీ విజయం ఉంటుంది. అంత గొప్ప స్థాయికి బాబాగారు మనల్ని అందరినీ, తన బిడ్డలలో ప్రతి ఒక్క బిడ్డని కూడా తీసుకువెళ్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈరోజు ఈ సందేశంలో బాబాగారు అందిస్తానన్నటువంటి ఆ గొప్ప అదృష్టం ప్రతి బిడ్డకి కూడా దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.